పటిష్ట భద్రతా వలయం నడుమ వచ్చే నెల జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల బాలికల జూనియర్ కాలేజీ ఆవరణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు చెరో 20 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఒక్కో టేబుల్కు 4 చొప్పున మొత్తం 40 టేబుళ్లకు గాను 120 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వీరు కాక రెవెన్యూ శాఖకు సంబంధించి మరో 200 మంది సిబ్బందిని కౌంటింగ్ విధులకు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది అభ్యర్థులు ప్రతి టేబుల్కి ఒక్కో ఏజెంట్ను నియమించుకోవచ్చన్నారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ముగిసేందుకు కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 144వ సెక్షన్ అమలుతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయం గ్రహించి మసలుకోవాలని రంపచోడవరం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.